నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సూత్రధారు ఎవరు? హై లైఫ్ కేదార్ వలలో చిక్కుకున్న సెలబ్రిటీలు ఎవరు? వీకెండ్ సెలబ్రిటీ పేరిట పబ్లకు పిలిచేది అందుకేనా? సినిమా వాళ్లపై యాక్షన్ ఉండదనే డ్రగ్స్ కోసం బరితెగిస్తున్నారా? చట్టాల్లో లోపాలను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నారా? పబ్లన్నీ డ్రగ్స్కి అడ్డాలేనా? చూద్దాం. ఉడ్తా పంజాబ్, అది ఒకప్పుడు. ఇప్పుడు ఉడ్తా హైదరాబాద్. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ కారణంగా జరుగుతున్న దారుణాలను, అక్కడి డ్రగ్స్ మూలాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇప్పుడు ఉడ్తా హైదరాబాద్ అని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో డ్రగ్స్ మహమ్మారి పాతుకుపోయింది. ఎన్ని రకాలుగా అడ్డుకున్నా ఏదో ఒక రూపంలో హైదరాబాద్కు డ్రగ్స్ చేరుతూనే ఉన్నాయి. తాజాగా రాడిసన్ హోటల్లో బయటపడిన డ్రగ్స్ కేసులో నిందితులంతా బడాబాబులేనా? ఇందులోనూ సినిమా లింకులు బయటకొచ్చాయి. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిపోయింది. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల అమ్మకాలు నగరంలో జోరుగా సాగుతున్నాయి. అది ఇది అని కాదు, హైదరాబాద్ లో దొరకనిది అంటూ ఏదీ లేదు. గంజాయి, హ్యాష్ ఆయిల్ మొదలుకొని కోకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి, బ్లాట్స్ లాంటి ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయి. స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు, ప్రైవేట్ ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, వాళ్లు వీళ్లు అని లేదు, అంతా డ్రగ్స్ ఊబిలో చిక్కుకున్నవారే. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిర్బంధం విధిస్తున్నా వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డ్రగ్ పెడ్లర్స్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో హోటల్ యజమాని కుమారుడు సహా అనేక మంది ప్రముఖులపై కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోటల్ డైరెక్టర్ వివేకానంద ఇచ్చిన డ్రగ్ పార్టీలో పట్టుబడ్డ వాళ్లలో సగానికి పైగా సినీ సెలబ్రిటీలే. ముందుగా వ్యాపారవేత్తలు, బడాబాబుల పిల్లలు అని అనుమానించినా తీగ లాగితే డొంక కదిలిందే. ఒక్కొక్కరిగా అందరి పేర్లు బయటకొచ్చాయి. డ్రగ్స్ పార్టీతో సంబంధం ఉన్నవారిలో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి, యంగ్ ప్రొడ్యూసర్ కేదార్నాథ్, యంగ్ యాక్ట్రెస్ లిషి, శ్వేత, సినీ సెలబ్స్ నీల్, నిర్భయ్ ఉండగా మరో వ్యక్తి సందీప్ కు సినీ స్టార్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ ఇచ్చిన వివేకానందకు కూడా టాలీవుడ్ సెలబ్స్ తో ఫ్రెండ్షిప్ ఉంది. సినీ స్టార్స్ తో థాయిలాండ్, వియత్నాం వంటి దేశాల్లో పార్టీలు చేసుకున్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రిష్ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చారు. 8వ నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. క్రిష్ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసినా బెడిసి కొట్టింది. దారులన్నీ మూసుకుపోవడంతో 4 రోజుల తర్వాత గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. తన పేరు బయటికి రాగానే తనకు డ్రగ్స్ పార్టీకి సంబంధం లేదని, తాను రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట వాస్తవమే అని, ఫ్రెండ్స్ ను కలవడానికి వెళ్లాను అని చెప్పాడు క్రిష్. అక్కడి హోటల్ డైరెక్టర్ వివేకానంద కూడా పరిచయం అయ్యాడని, తన రూమ్ లో అరగంట సేపు మాట్లాడి వెళ్లానని అంటున్నాడు క్రిష్. తన డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్న టైంలోనే ఇదంతా జరిగిందని, డ్రైవర్ రాగానే వెళ్లిపోయాను అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు క్రిష్. డ్రగ్ పార్టీతో సంబంధం ఉన్న పెడ్లర్లు కూడా క్రిష్ పేరు చెప్పారు. నిందితుడు వివేకానందతో పాటు పట్టుబడ్డ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ కూడా క్రిష్ పేరు చెప్పాడు. తర్వాత పట్టుబడ్డ మరో పెడ్లర్ వహీద్ బేగ్ కూడా క్రిష్ పేరును ప్రస్తావించాడు. అంటే వివేకానందతో కలిసి పలుమార్లు డ్రగ్ పార్టీలో క్రిష్ పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల ముందు హాజరైన డైరెక్టర్ క్రిష్ కు పోలీసులు బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ నిర్వహించారు. యూరిన్ టెస్ట్ నెగిటివ్ గా వచ్చింది. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ బ్లడ్ రిపోర్ట్ లో పాజిటివ్ వస్తే క్రిష్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది. నెగిటివ్ వచ్చినా డ్రగ్ పార్టీలో తన ప్రమేయంపై ప్రశ్నించనున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి శలగంశెట్టి కేదార్నాథ్. ఇతన్ని హైలైఫ్ కేదార్ అని కూడా పిలుస్తారు. గత ప్రభుత్వంలోని పెద్దలకు అత్యంత సన్నిహితుడు. 2 సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కేదార్నాథ్ ఫిలిం ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, 5 కంపెనీల్లో పార్ట్నర్ గా ఉన్నాడు. ఇందులో హైలైఫ్ పబ్, బఫెల్లో వైల్డ్ వింగ్స్ పబ్బులు కూడా ఉన్నాయి. ఈ రెండిటికి డైరెక్టర్ గా ఉన్నాడు కేదార్. కేదార్నాథ్ కు వివేకానందకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు వ్యాపారపరంగా మిత్రులు. దీంతో వివేక అరేంజ్ చేసిన డ్రగ్స్ పార్టీలో కేదార్ కూడా అటెండ్ అయ్యాడు. డ్రగ్ పార్టీ వెలుగులోకి వచ్చిన రోజే వివేకానంద, నిర్భయలతో పాటు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో కేదార్ కూడా ఉన్నారు. కేదార్ కు బెయిల్ లభించడంతో బయటికి వచ్చాడు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారిలో 2 యువతులు కూడా ఉన్నారు. అందులో ఒకరు లిషి గణేష్. సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ తో పాపులర్ అయిన లిషి సినిమాల్లో అవకాశాలు కూడా సంపాదించింది. కెరియర్ బిగినింగ్ టైంలోనే డ్రగ్స్ కేసులో పట్టుబడింది. పార్టీకి లిషి గణేష్ కూడా అటెండ్ అయినట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు వివేకానంద. దీంతో లిషి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు. నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. డ్రగ్స్ తీసుకుందా లేదా అని వైద్య పరీక్షలు జరపనున్నారు. లిషి సోదరి కల్లపు కుషిత కూడా 2 ఏళ్ల క్రితం డ్రగ్స్ కేసులో పట్టుబడిందే. బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లోని పుడింగ్ అండ్ మింగ్ పబ్ లో జరిగిన డ్రగ్ పార్టీలో పట్టుబడిన వారిలో కుషిత కూడా ఉంది.
అప్పుడు చెల్లి పట్టుబడితే ఇప్పుడు అక్క లిషి పట్టుబడిందే. ఇద్దరు రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలోనే పట్టుబడటం విశేషం. మరో యువతి శ్వేత కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. సినిమాల్లో ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోంది. నీల్, నిర్భయ్, సందీప్లు కూడా సినిమా సెలబ్రిటీలతో కలిసి తరచూ పార్టీలకు అటెండ్ అవుతున్నట్లు ఫోటోలు గుర్తించారు. కేవలం పార్టీలోనే కాకుండా తమ ఇంట్లో ఫంక్షన్లకు కూడా సెలబ్రిటీలు అటెండ్ అయిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే నీల్ ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. నీల్ అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. వీళ్లకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీశారు పోలీసులు. సయ్యద్ అలీ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని తెలుసుకున్న పోలీసులు సయ్యద్ పై కేసు నమోదు చేశారు. సయ్యద్ ఇచ్చిన వివరాలతో మరో పెడ్లర్ పేరు బయటికి వచ్చింది. వహీద్ బేగ్ అనే మరో పెడ్లర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. వహీద్ నుంచి కీలక సమాచారం రాబట్టారు. రిమాండ్ రిపోర్ట్లోనూ పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. వహీద్ మరో 3 డ్రగ్ పెడ్లర్ల వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది. అబ్దుల్ రెహమాన్ నుంచి తనకు డ్రగ్స్ అందుతున్నాయని చెప్పాడు వహీద్ బేగ్. డైరెక్టర్ క్రిష్ పేరును కూడా వహీద్ బేగ్ ప్రస్తావించాడు. సినిమా వాళ్లు, వ్యాపారవేత్తలు, పలుకుబడి ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు అంతా ఓ గ్యాంగ్ లా ఏర్పడుతున్నారు. వాళ్లు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా సప్లైకి కూడా సహకారం అందిస్తున్నారు. చాలా ఇళ్లలో స్టూడెంట్స్, యూత్ ఇప్పటికే డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారు. కానీ విషయం మాత్రం బయటికి రావడం లేదు. తల్లిదండ్రులు లోపల కుమిలిపోతున్నారు. కేదార్నాథ్, వివేకానంద, లిషి, శ్వేత, నీల్, నిర్భయ్, సందీప్ వీళ్లంతా అలా గ్యాంగ్ లా ఫామ్ అయిన వాళ్లే. డ్రగ్స్ విషవలయంలో జనం కూరుకుపోతున్నారు. మత్తులో చిక్కుకుని యువత తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ దొరకడం సర్వసాధారణ విషయమైపోయింది. ఏ సందులో కావాలన్నా అవైలబుల్. ఇక గంజాయి అయితే పాన్ డబ్బాల్లోనూ దొరుకుతుంది. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మత్తులో పడితే చిత్తవుతామని తెలిసినా దానికి బానిసలవుతున్నారు యువతీ యువకులు. మత్తు వల్ల జీవితమే నాశనమవుతుందని ఎంత చెప్పినా సహవాసాల ప్రభావంతో మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్న యువతరం తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. డ్రగ్ మార్కెట్ కు భాగ్యనగరం అడ్డాగా మారింది. ఇక్కడ చాలా రకాల డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో దేశంలో తయారయ్యేవి, విదేశాల నుంచి వచ్చేవి కూడా ఉన్నాయి. గంజాయి, కీటమైన్ లాంటివన్నీ స్థానిక ఉత్పత్తులు కాగా బయట నుంచి వచ్చే ఎల్ఎస్డి, ఎక్స్టసీ, ఎండిఎంఏ, హెరాయిన్, కొకైన్ లాంటివి యువతను మత్తులో ముంచుతున్నాయి. పార్టీ కల్చర్, విందులు, వినోదాలు పెరిగిపోవడం, సోషల్ మీడియాలతో అనుసంధానం సులువుగా మారడంతో వీటిని ఎప్పుడైనా ఎక్కడైనా అందుకునే వెసులుబాటు డ్రగ్స్ విక్రయదారులు కల్పిస్తున్నారు. డబ్బున్న పిల్లలను, ఉద్యోగులను, వ్యాపారులను, సినీ నటులను లక్ష్యంగా చేసుకుని తమ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా సాగిస్తున్నారు. కానీ వీటిని ప్రయోగిస్తున్న వారు మాత్రం క్షణకాల మత్తు కోసం అలవాటు పడి క్రమంగా బానిసలై దేహాన్ని, జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్ పార్టీకి కర్త, కర్మ, క్రియ వివేకానందైనా దాని వెనుకున్నది మాత్రం సయ్యద్ అబ్బాస్ అలీ. ఇతడే వివేకానందకు డ్రగ్స్ సరఫరా చేశాడు. సయ్యద్ ఇచ్చిన డ్రగ్స్ తోనే వివేకానంద పార్టీ అరేంజ్ చేశాడు. సయ్యద్ ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మీర్జా వహీద్ బేగ్ వద్ద తాను తరచుగా కోకైన్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు సయ్యద్. కొనుగోలు చేసిన కోకైన్ ను గజ్జల వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అప్పగించినట్లు చెప్పాడు అబ్బాస్. గ్రాము కోకైన్ 14,000కు సయ్యద్ కొని గజ్జల వివేక్ కు విక్రయించేవాడు. కోకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమిషన్ డబ్బులు తీసుకునేవాడు. ఇలా ఫిబ్రవరి 16, 18, 19, 24 తేదీల్లో గజ్జల వివేక్ కు అబ్బాస్ కోకైన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. డ్రగ్స్ కేసులో దొరికిన వారు కూడా ఈజీగా బెయిల్ తీసుకుని బయటికి వచ్చేస్తున్నారు. దర్జాగా తిరుగుతున్నారు. చిన్నవాళ్లతో హార్ష్గా వ్యవహరించే పోలీసులు డ్రగ్స్ కేసులను మాత్రం అత్యంత స్మూత్ గా డీల్ చేస్తుంటారు. అందుకే చాలా వరకు కేసులలో నిందితులను దోషులుగా నిరూపించలేకపోతున్నారు. 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుంచి ఈ రచ్చ నిరంతరాయంగా జరుగుతోంది. కానీ ఎవరికీ శిక్షలు పడలేదు, జైళ్లకు వెళ్లలేదు. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు అటు ఇండస్ట్రీని, ఇటు జనాన్ని కుదిపేసింది. పెద్ద స్టార్లు, డైరెక్టర్లు మొదలుకొని చిన్నా చితక నటుల వరకు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏకంగా 11 మంది సినీ ప్రముఖుల్ని విచారణకు పిలిచి వాళ్ల శాంపిల్స్ కూడా సేకరించడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత తంతు ఎందుకు జరిగిందిలే అని సామాన్యులు భావించారు. కానీ 4 ఏళ్ల తర్వాత వేసిన ఛార్జ్ షీట్ లో సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ పట్టుబడ్డాడు. అతన్ని విచారించిన ఎక్సైజ్ అధికారులకు దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు తెలిసాయి. అతని మొబైల్లో 40 మంది ప్రముఖుల ఫోన్ నంబర్లు ఉండగా అందులో 12 మంది టాలీవుడ్ ప్రముఖుల ఫోన్ నంబర్లు దొరికాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్.
డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రవితేజ, నటులు నవదీప్, తనీష్, తరుణ్, నందు, సుబ్బరాజు, హీరోయిన్ చార్మి, ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు లాంటి వారిని విచారించారు. వీరిని 2017 జూలై 19 నుంచి 25 వరకు విచారించారు. అప్పట్లో అదే హాట్ టాపిక్. అంతా హడావిడి చేసి వరుస పెట్టి విచారించి కూడా ఈ కేసులో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. 2023 జూన్లో సినీ నిర్మాత కృష్ణప్రసాద్ పట్టుబడడం పెను సంచలనం రేపింది. జూన్ 14న గోవా నుంచి హైదరాబాద్ కు కొకైన్ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో కృష్ణప్రసాద్ అలియాస్ కేపీని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కిస్మత్పుర క్రాస్ రోడ్ దగ్గర అరెస్టు చేశారు. కేపీ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాటింగ్స్, ఫోటోలు, బ్యాంకు లావాదేవీలు విశ్లేషించారు. కేపీని విచారించిన పోలీసులు 18 మందితో లిస్టు ప్రిపేర్ చేశారు. వీరిలో 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ ఒప్పుకున్నాడు. ఇందులో 11 మందికి చెందిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వివరాలు పోలీసులు సేకరించారు. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కోకైన్ విక్రయించినట్లు పోలీసుల విచారణలో కేపీ అంగీకరించాడు. బెజవాడ భరత్, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, టాగోర్ విజ్ అలియాస్ టాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు శ్రవణ్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ వీరిలో ఉన్నారు. సెలబ్రిటీల కాంటాక్ట్లు, వారి ఫోటోలను కేపీ గూగుల్ డ్రైవ్ లో భద్రపరుచుకున్నాడు. వాటిని పోలీసులు డీకోడ్ చేశారు. కేపీ కాల్ లిస్టులో వాట్సాప్ లో బిగ్ బాస్ ఫేమ్ అశూరెడ్డి, క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖావాణి, జ్యోతి ఫోన్ నంబర్లను కూడా గుర్తించారు పోలీసులు. ఈ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా డ్రగ్స్ కేసు కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయని చెప్పారు. రియా సుశాంత్ కు డ్రగ్స్ తెప్పించేదని ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో సుశాంత్ మృతి కేసు కూడా మరుగున పడిపోయింది. అక్కడి నుంచి రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనె లాంటి టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. వీళ్ళందరినీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణకు పిలవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏ లింక్ లేకపోతే అధికారులు ఎంక్వైరీకి ఎందుకు పిలుస్తారు అనే చర్చ నడిచింది. ఆ సమయంలో కూడా బాలీవుడ్ టాప్ స్టార్స్ కి డ్రగ్స్ లింకులున్నాయని, టాప్ హీరోలందరికీ నోటీసులు ఇస్తారని పెద్ద ఎత్తున దుమారం రేగింది. కానీ ఓ పద్ధతి ప్రకారం కేసు సైలెంట్ అయిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ ఎక్కడ డ్రగ్స్ కేసు తీసుకున్నా మొదట్లో అధికారులు చాలా హడావిడి చేశారు. తర్వాత కేసులన్నీ మరుగున పడిపోయాయి. ప్రస్తుతం రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు కూడా అలాగే జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. డ్రగ్స్ కు పబ్బులే అడ్డాలు. ఇది కొత్తేమీ కాదు. అక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతాయి. యాజమాన్యాలే దగ్గరుండి మరీ డ్రగ్స్ అమ్మిస్తాయి. ఇంతకుముందు డ్రగ్స్ కన్జ్యూమింగ్ పాయింట్స్గా పబ్స్ ఉండేవి. ఇప్పుడు డ్రగ్స్ సెల్లింగ్ సెంటర్స్గా మారిపోయాయి. డ్రింక్స్, స్నాక్స్ అమ్మినంత ఈజీగా డ్రగ్స్ అమ్మేస్తున్నారు. పబ్లు డ్రగ్స్కు నిలయాలయ్యాయి. విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికే స్పాట్లుగా పబ్లు టాప్ రేటింగ్ తెచ్చుకుంటున్నాయి. రాడిసన్ హోటల్ అనే కాదు, హైదరాబాద్ లో ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు డ్రగ్స్ వాడుతూనే ఉన్నారు. రాత్రైందంటే చాలు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని హోటళ్లు, పబ్లు డ్రగ్స్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇందుకోసం కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా యాప్లు నిర్వహిస్తున్నారు. పార్టీలకు హాజరు కావాలని భావించే వారంతా వాటిని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. పార్టీ జరిగే ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని కూడా అక్కడి వారికి చెప్పాల్సి ఉంటుంది. కొందరు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు నిర్వహిస్తూ మూడో కంటికి తెలియకుండా కస్టమర్లకు రేవ్ పార్టీలపై సమాచారం అందిస్తున్నారు. పార్టీకి హాజరయ్యే కస్టమర్ చేతులపై తాత్కాలిక పచ్చబొట్లు ముద్రిస్తున్నారు. ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ సరఫరా చేయాలి అన్నది సప్లై చేసేవారికి తెలుస్తుంది. కుడి చేయి మణికట్టు మీద టాటూ వేస్తే అతడికి గంజాయి, హ్యాష్ ఆయిల్ సరఫరా చేయాలని అర్థం. ఎడమ చేతిపై టాటూ ఉంటే కోకైన్, ఎండిఎంఏ, ఎక్స్టసీ వంటి డ్రగ్స్ సరఫరా అవుతాయి. కొన్ని పబ్ల నిర్వాహకులు స్పెషల్ ఆఫర్, స్కీమ్, లిమిటెడ్ పేరుతో కోడ్ భాషను పార్టీల సందర్భంగా వాడుతున్నారు. అర్ధరాత్రి ప్రారంభమయ్యే డ్రగ్ పార్టీలు తెల్లవారే వరకు జరుగుతుంటాయి. వీటి నిర్వహణకు మద్యం, మాదక ద్రవ్యాలు, మ్యూజిక్ సిస్టంతో పాటు ల్యాప్టాప్ లేదా స్క్రీన్ తప్పనిసరి. అడ్డు అదుపు లేకుండా సాగే ఈ పార్టీల్లో హోరెత్తే మ్యూజిక్ లో మత్తెక్కించే మద్యం, మగత పుట్టించే డ్రగ్స్ తో రెచ్చిపోయి డాన్సులు చేసే యువత, ల్యాప్టాప్ లేదా స్క్రీన్ పై పైట్రాన్స్ ఇమేజెస్ గా పిలిచే ఓ రకమైన ఫోటోల్ని చూస్తుంటారు. అక్కడ సైకెడెలిక్ గా పిలిచే ప్రత్యేక మ్యూజిక్ కూడా నడుస్తుంటుంది. ఇవి వారిని మరింత రెచ్చగొట్టడంతో పాటు ఉత్తేజాన్నిస్తుంటాయి. ఇక వ్యవస్థీకృతంగా కాకుండా కొద్ది మంది స్నేహితులు కలిసి చేసుకునే డ్రగ్ పార్టీలకు హోటళ్లు అడ్డాలుగా మారుతున్నాయి. దీనికోసం కనెక్టింగ్ రూమ్స్ వినియోగిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో డ్రగ్ టూర్స్ పెరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ, హెచ్న్యూ, టీఎస్ నాబ్ లాంటి ప్రత్యేక వింగ్స్ డ్రగ్స్ దందాపై నిఘా పెంచాయి.
ఇది ఇక్కడ పెడ్లర్స్ కదలికలకు, మాదక ద్రవ్యాల అందుబాటుకు కొంత సమస్యగా మారింది. మరోవైపు వీటి ధర కూడా అమాంతంగా పెరిగిపోయింది. దీంతో డ్రగ్స్ వినియోగదారులు ప్రత్యేక టూర్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. వీకెండ్స్ లో సిటీకి చెందిన అనేక మంది హై క్లాస్ యూత్ గోవాతో పాటు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్తున్నారు. నగరంలో లభిస్తున్న మత్తు పదార్థాల్లో గంజాయిది ఫస్ట్ ప్లేస్. ఒకప్పుడు కేవలం గంజాయి మొక్క ఆకుల్ని మాత్రమే ప్యాక్ చేసి సరఫరా చేసేవాళ్లు. అయితే భారీ స్థాయిలో దీన్ని సేకరించి ప్యాక్ చేసి వాహనాల్లో తరలించి విక్రయించడంలో రిస్క్ ఎక్కువ. దీంతో ఇటీవలి కాలంలో గంజాయికి బదులుగా హ్యాష్ ఆయిల్ అక్రమ రవాణా పెరిగింది. గంజాయి ఆకుల్ని ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు క్రీమ్ మాదిరిగా ఉండే చెరాస్ ను సరఫరా చేస్తున్నారు. ఈ హ్యాష్ ఆయిల్ తో తయారవుతున్న చాక్లెట్లు కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. స్కూల్ విద్యార్థులకు సైతం ఇవి అందుబాటులోకి వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింథటిక్ డ్రగ్స్ సౌత్ ఆఫ్రికా, నైజీరియా లాంటి దేశాల నుంచి వస్తున్నాయి. సముద్ర, విమాన మార్గాల్లో వచ్చి తొలుత ముంబై, గోవాలకు చేరుకుంటున్నాయి. అక్కడ ఉంటున్న డిస్ట్రిబ్యూటర్లు వీటిని దేశవ్యాప్తంగా ఉంటున్న పెడ్లర్స్ కు సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి ఈ డ్రగ్స్ వినియోగదారులకు చేరుతున్నాయి. మెట్రో నగరాల్లో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకడానికి కారణం పబ్స్. డ్రగ్స్, మల్టీనేషనల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర పెద్దలు, సినీ రంగ ప్రముఖుల నుంచి పిల్లల వరకు చేరిపోవడానికి మూల కారణం పబ్లే. ఈ విషయాన్ని ఎన్టీవీ చాలా ఏళ్లుగా చెప్తూనే ఉంది. పబ్బుల్ని మూసేయాలని పెద్ద ఉద్యమమే చేసింది. బడాబాబులు, సంపన్నులు, యూత్ కే కాదు, సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసింది కూడా పబ్లే. పబ్లు చేసే అరాచకం మెట్రో నగరాలకి కొత్త కాదు. పబ్ల మబ్బుల్లో, ఆ మసక మసక చీకట్లో జరిగే బాగోతాలేవి ప్రపంచానికి తెలియవు. ఏదో క్రైమ్ జరిగినప్పుడు తప్ప, నేరాలు జరిగిన సందర్భాల్లో తప్ప పబ్బుల్లో నిత్యం జరిగే అంశాలు బయటికి రావు. ఓ కొత్త లోకాన్ని చూపించే క్రేజీ స్పాట్లుగా పబ్బులు మారుతున్నాయి. అందుకే యూత్ పబ్ల వెంట విచ్చల విడిగా పడుతున్నారు. వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వీకంతా ఎదురు చూస్తున్నారు. సెలవొస్తే చాలు పబ్బుల్లో జీవితాన్ని తాకట్టు పెడుతున్నారు. వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం చిన్నగా మొదలు పెట్టే పబ్ రష్ మెల్లగా కాక్టైల్స్, ఆపై హెవీ ఆల్కహాల్ కు అలవాటు పడేలా చేస్తోంది. ఆ మత్తు చాలక డ్రగ్స్ వాడేందుకు కూడా పురిగొల్పుతోంది. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారనుంది. పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అలవాటు పడ్డారు కూడా. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది. పబ్లకు వెళ్లే వారిలో 90% మంది డ్రగ్ ఎడిక్టులే అంటే నమ్మి తీరాల్సిందే. ఇక ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే బాగోతాలు సరే. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటిదాకా మత్తుకు చిత్తైన కేసులే చూశాం. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ మరణాలు నమోదయ్యే స్థాయిలో సమస్య విషమించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశమంతా పంజాబ్లా మారటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు, ఎవరు సరఫరా చేస్తారో తెలుసు, ఎవరు వాడతారో కూడా తెలుసు. డ్రగ్స్ అనేది మహమ్మారి అనే విషయాన్ని ఎన్టీవీ ముందే గుర్తించింది. ఉపేక్షిస్తే హైదరాబాద్ డ్రగ్స్ విష వలయంలో కూరుకుపోతుందని హెచ్చరించింది. 15 ఏళ్లుగా డ్రగ్స్ పై రాజీలేని పోరాటం చేస్తోంది. డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్ల బండారాన్ని బయటపెట్టింది. మత్తు పదార్థాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తెరిగినప్పుడే ప్రతి రాష్ట్రం మరో పంజాబ్ కాకుండా కాపాడుకోగలం. కాదని ఇప్పుడు అంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలేస్తే మరో 10 ఏళ్ల తర్వాత దేశం పూర్తిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. చట్టాలు కఠినంగా అమలు చేయకపోతే చాలా కష్టం.